హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్ట్ సూపర్ ప్యాసేజ్ పిల్లర్ అయితే కూలిపోయింది. ఆ పిల్లర్ కూలిపోయి కనీసం 10 రోజులైనా అవుతుంది. కానీ అధికారులు ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. కాలువకు ఏర్పాటు చేసిన సైడ్ రివెట్మెంట్ దెబ్బతినడంతో ఈ విషయం బయటకు రానివ్వకుండా అధికారులు అయితే మరమ్మతులు అయితే చేయిస్తున్నారు సైలెంట్ గా. అయితే పశువుల కాపర్లు ఆ మార్గం గుండా వెళ్తుండగా అడ్డుకోవడంతో తాజాగా ఈ వ్యవహారం అయితే బయటకు వచ్చింది. సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఈ పిల్లర్ అయితే కుప్పకూలిపోవడంతో అయితే దాన్ని నిర్మించిన అతని పైన నాణ్యత పరిమాణాలపైన ఇప్పుడు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం కాలువలోని నీరు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ అందులో నీరు ప్రవహించి ఉంటే మాత్రం ఎంతో మంది ప్రాణాలు పోయి ఉండేవి, మొత్తం డ్యామే కూలిపోయి ఉండేది అని నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే ఇక కాలువలో పడిపోయిన పిల్లర్ ను తిరిగి నిర్మించేందుకు సుమారు 5 లక్షల రూపాయలు మళ్లీ ఖర్చు చేయాల్సి ఉంది. ఈ బాధితును గుత్తేదారులకైతే అప్పగించినట్లు ఓ అధికారి అయితే చెప్పినట్లు సమాచారం అయితే అందింది మనకి. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉంటామని ఆయన చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, చూశారు కదా, నీటి ప్రవాహం అయితే ఖచ్చితంగా ఉండుంటే చాలా మంది ప్రాణాలే కోల్పోయి ఉండేవారు. అయితే ఆ పిల్లర్ నిర్మించిన అతను భద్రతా ప్రమాణాలను పక్కన పెట్టి నిర్లక్ష్యంగా కట్టడం వల్లే, అంటే నాణ్యత లేకుండా కట్టడం వల్లే ఇలాంటి ప్రమాదాలన్నీ జరుగుతున్నాయి. దయచేసి ఇప్పటికైనా సరే ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటే మంచిది అందరికీ కూడా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.